మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 71ను పరిశీలిద్దాం. గీతాసారాన్ని ముగిస్తూ ఈ దివ్య జ్ఞానాన్ని శ్రవణం చేయడమంటే కేవలం వినడం వలన కలిగే అద్భుతమైన ఫలితాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఎవరైతే భగవంతునిపై శ్రద్ధ కలిగి ఇతరుల పట్ల అసూయ లేకుండా ఈ గీతా సంవాదాన్ని వింటారో వారు కూడా పాపముల నుండి విముక్తులై పుణ్యకార్యాలు చేసిన వారు పొందే శుభప్రదమైన లోకాలను పొందుతారు. ఇక్కడ శ్రద్ధ అంటే భగవంతుని మాటల పట్ల పూర్తి విశ్వాసం. అసూయ లేకపోవడమంటే ఈ జ్ఞానం పట్లగాని ఇతరుల పురోగతి పట్లగాని ఈర్ష్య పరకుండా ఉండటం. స్వీక్షమణంతో ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని కరుణ అనంతమైనది. ఆధ్యాత్మిక పురోగతికి పెద్ద పెద్ద యజ్ఞాలు లేదా కఠినమైన తపస్సులే మార్గం కాదు. స్వచ్ఛమైన మనసుతో నమ్మకంతో భగవంతుని జ్ఞానాన్ని వినడానికి సిద్ధంగా ఉండటమే ఒక గొప్ప సాధన. ఈ మార్గం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని భగవానుడు భరోసా ఇస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏ మంచి విషయాన్ని నేర్చుకోవాలన్నా ముందుగా శ్రద్ధ, వినయం అలవర్చుకోవాలి. ఎవరైనా మంచి మాటలు చెప్తున్నప్పుడు విమర్శనా దృక్పథం లేదా అసూయతో కాకుండా అందులోని సారాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఈ స్వభావం మనల్ని జ్ఞానవంతులుగా చేయడమే కాక మన సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.